విద్యార్థులకు ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు మహనీయుల పేర్లు పెడితే వారి గురించి తెలుసుకునేందుకు అవకాశం కలగడంతో పాటు అటువంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగడానికి అవకాశం కలుగుతుందని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. మైనారిటీ శాఖ మంత్రి ఎంఎన్డి ఫరూక్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక నందం గనిరాజు జంక్షన్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి గంగిరెడ్డితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సేవకుడు యాంకర్ చోటు ఆదిత్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు పలువురు విద్యార్థినులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇది శుభదినమన్నారు. నిరంతరం విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షిస్తే అబ్దుల్ కలాం పేరుతో విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయడం అభినందనీయమన్నారు. కలాం పేరుకు సార్థకత చేకూరేలా విదేశీ విద్యా పథకానికి ఆయన పేరు పెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. నాయకుల మంచితనం, రాజనీతిజ్ఞత ఇటువంటి మహనీయుల పేర్లకు సార్థకత చేకూరినప్పుడే తెలుస్తాయన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలను గతంలో మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో చోటు తొలిసారిగా కలాం విగ్రహాన్ని స్థాపించి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా అమలు చేస్తూ ముఖ్యంగా దానికి ఏ పేరు పెడితే సార్థకత ఉంటుందో ఆలోచించి మరి అబ్దుల్ కలాం విదేశీ విద్యా దీవెన అని విదేశీ విద్య అని పెట్టడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగాను గర్వకారణంగాను ఉంది. కారణం ఏంటంటే నాటి నాయకుల యొక్క మంచితనం, మూర్తిభవించిన నైతికత నేటి తరంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి అబ్దుల్ కలాం. ఇప్పుడు మనం చూస్తున్న నాయకుల్ని సరైనటువంటి నైతికత, రాజనీతిజ్ఞత వీళ్ళలో కనపట్టలేదు. కానీ అటువంటి అబ్దుల్ కలాం అలా కాదు. అతను శాస్త్రవేత్త, రాజకీయవేత్త, పిల్లల ప్రగతి కోసం మన దేశ విద్యార్థులు విదేశాల్లో కూడా మంచి మంచి స్థానాలు సంపాదించుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన పేరుని ఆ పథకానికి పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. ఈరోజు ఆదిత్య కళాశాల యాజమాన్యం అలాగే విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మేరకు నేను రావడం జరిగింది. అయితే విదేశీ విద్య ఈ యొక్క పథకానికి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుని పెడుతున్నట్లు రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు తెలియచేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ నేపథ్యంలో ఆ యొక్క మహనీయుని స్మరించుకుందామని ఈరోజు పూలమాలలు వేసి అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విదేశీ విద్య పథకానికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలు ప్రతిసారి ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలి. మరి అదే త్రోవలో వెళ్తున్నటువంటి నేను గత 5-6 సంవత్సరాలుగా మన రాజమండ్రి నందం గనిరాజు జంక్షన్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఏర్పాటు చేయడమే కాకుండా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ మినిస్టర్ గారు ప్రకటించిన ఎన్ఎండి ఫరూక్ గారు ప్రకటించిన విదేశీ విద్యకు అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం చాలా హర్షణీయం అండి. సో విద్యాలోకానికి ఇది ఒక శుభసూచకం. అబ్దుల్ కలాం గారిని మన రాజమండ్రిలో కంస విగ్రహాన్ని స్థాపించి క్రమం తప్పకుండా ఆయన పుట్టినరోజు సంస్మరణ దినోత్సవానికి అలాగే చనిపోయిన రోజు ప్రతి సంవత్సరం మన ఆదిత్య విద్యార్థులు పాల్గొంటున్నారు. మన ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు